తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ నెల 20వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలియజేశారు. రామచంద్రపురం పట్టణంలో నిర్వహించే ఈ మెగా జాబ్ మేళాలలో ప్రముఖ ఐటీ, ఫార్మా కంపెనీలు పాల్గొంటున్నాయని అన్నారు. నిరుద్యోగ యువత అంతా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండడం తాను గమనించానని, అందులో భాగంగానే 2000 ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సర్వం సిద్ధం చేశామని అన్నారు. దురదృష్టం, ముగ్గురు అమ్మాయిలు కూడా చదివించారు. ఆయన చాలా గొప్పగా చదివించారు. వాళ్ళందరూ కూడా ఇంకా జీర్ణించుకోలేని పరిస్థితి. వాళ్ళకి మీ అందరం ముఖ్యంగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్య విషయం, ఈ నెల 20వ తారీఖున వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రముఖ ఐటీ, ఫార్మసీ కంపెనీలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అందరూ కూడా పార్టీ ఆఫీసులో యువత అందరూ కూడా నమోదు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల సమస్యల మీద, నిరుద్యోగం లేకుండా అందరూ తమ అర్హతలను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి అనే కృతనిశ్చయంతో సూపర్ 6లో 20 లక్షల ఉద్యోగాలు అని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే మరి మీరు చూశారు, నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టడం, అలాగే 5వ సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం కూడా జరిగింది. మరి నిరుద్యోగ సమస్య అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ, ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ ఎక్కువగా ఉండటం గమనించాం. అందులో భాగంగానే ఈ వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడతా ఉంది. సుమారు 2000 జాబులు ఇవ్వడానికి అన్ని సర్వం సిద్ధం చేశాం. ముఖ్యంగా ఒక విషయం అందరూ గమనించాలి, ఇందులో ఏ విధమైన అప్లికేషన్ ఫీజు కానీ ఏమీ లేవు. ఎవరైనా మీ వద్దకు వచ్చి, నిరుద్యోగుల వద్దకు వచ్చి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, డబ్బులు ఇవ్వమంటే మాత్రం వెంటనే తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మొన్న ఈ మధ్య విజయవాడలో నా పేరు చెప్పుకుని, నా బామర్దని చెప్పుకుంటూ మరి ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఈఎస్ఐ ఉద్యోగాలని అక్కడికి ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళి కూడా కొంతసేపు హల్చల్ చేయడం జరిగింది. దాని నిమిత్తం నేను కేసు పెట్టడం కూడా జరిగింది. ముద్దాయి దొరికాడు. మీరందరూ కూడా గమనించవలసింది ఏంటంటే, ఏ ట్రాన్స్ఫర్లకు కానీ, అలాగే ఏ విధమైన ఉద్యోగాలకు కానీ ఎవరన్నా మీ వద్దకు వచ్చి డబ్బులు ఆశిస్తే వెంటనే నాకు తెలియజేయవలసిందిగా, లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మరొకసారి ఈ కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లా అందరికీ కూడా, నిరుద్యోగులందరికీ కూడా ఇదే నా విన్నపం. మీరందరూ కూడా తమ బయోడేటాను తీసుకుని వచ్చి రామచంద్రపురంలో పార్టీ ఆఫీస్ నందు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. జూలై 20వ తారీఖున విశాఖ ఆధ్వర్యంలో, వికాస ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించబడతాం. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ఎండగండి, ఉప్పులూరు గ్రామాల్లో మరోసారి ఖరీఫ్ వరి నారుమళ్లు ముంపు నీటిలో దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎండగండి వినియోగదారుల సంఘం ప్రధాన కార్యదర్శి పీవీఎస్ గోపాలకృష్ణరాజు మాట్లాడుతూ, ఎండగండి మీడియం మురుగు కాలువలో మట్టి పూడికతీత పనులు చేపట్టకపోవడంతో నీటిపారుదల వ్యవస్థకు తీవ్ర అవరోధాలు ఎదురవుతున్నాయని అన్నారు. ఇటీవల గుర్రపుడెక్క తొలగింపునకు రసాయనాలు పిచికారీ చేసినా అవి కొలటం లేదని వాపోయారు. గుర్రపుడెక్క తొలగింపు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రాన్ని అందజేశారు. తక్షణమే తొలగించాలి. దొంగపిండి వద్ద బొండర ట్రైన్ లో ఉన్నటువంటి గొరపుటెక్క, తూడో, కిక్కిస్ ని తక్షణమే తొలగించాలి. నాటకాన్ని వరిచేయాలని కాపాడాలి. ముక్కుపాడు నుండి ఎండగండి గ్రామం రైతు పీవీఎస్ గోపాలకృష్ణరాజు. ఎండగండి మేడియం డ్రైన్లో గుర్రపుడెక్క, తూడు విపరీతంగా పెరిగిపోయి వరి ఆగుమళ్ళు, ఖరీఫ్ సీజన్ వరి ఆగుమళ్ళు ముప్పుకు గురైనాయి. ప్రభుత్వం మీడియం డ్రైన్లో గుర్రపుడెక్క, తూడికి కెమికల్ స్ప్రేయింగ్ చేశారు. అధిక వర్షాల వల్ల అది సావకోకుండా అలాగే ఉండటం వల్ల రోజు నైట్ వర్షాలు కుట్టడం వల్ల ఆగుమళ్ళు రోజుకు ముప్పుకు గురై తీవ్ర నష్టం జరుగుతుంది. ముప్పుకు గురైన ఆగుమళ్ళకు కౌలు రైతులకు ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే బొండా డ్రైన్, మేజర్ డ్రైన్లో విపరీతమైన కిక్కిర్సి, తూడు, గుర్రపుడెక్క పాములపరు గ్రామం నుంచి సముద్రం వరకు విపరీతంగా ఉన్నందున తక్షణం ఇమీడియట్లీ యంత్రాలతో
గుర్రపుడెక్క తూడు కిక్కిర్చి తొలగించి రైతులను ఆదుకొని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతులు ముప్పు నుండి రైతులను ఆదుకోవాలని, అలాగే ఉప్పులూరు ప్రధానంగా ఎండగండి రైతులు గత 5 సంవత్సరాల నుంచి ప్రతి ఖరీఫ్ సీజన్లో అధిక వర్షాలకు ముప్పుకు గురవుతున్నారు. ఏ విధమైన పనులు మట్టి తొలగించే పనులు తేలినందున ఈ సంవత్సరం కూడా ఈ వర్షాలకు పంటలు వరి భూములలో మునిగిపోవటం, అలాగే చేలు ఊడ్చిన చేలు కూడా ముప్పుకు గురై రైతులు కోట్లాది రూపాయలు నష్టపోతుంది. అంచేత ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి ముప్పుకు గురైన రైతులకు ఆర్థిక సహాయం కింద వరి విత్తనాలు ఉచితంగా ఇవ్వటం, తక్షణం ఎండగండి మీడియం డ్రైన్లోని, బొండా డ్రైన్లోని, చుట్టుపక్కల ఉన్న మీడియం మేజర్ డ్రైన్లోని, మైనర్ డ్రైన్లో కూడా తూడు గుర్రపుడెక్క తక్షణం యంత్రాలతో తొలగించి ఏర్పాట్లు చేసి ముప్పు నుండి రైతుల్ని, కౌలు రైతుల్ని ఆదుకోవాలని ఎండగండి రైతులు, ఉప్పులూరు రైతులు, చుట్టుపక్కల రైతుల గ్రామాలు కోరుకుంటున్నాం. పంట కాలువలు, మురుగు కాలువలు ఏవి కూడా మరమ్మతులు లేకుండా ఉన్నాయి, పూడుకుపోయినాయి. అందులో ఉప్పులూరు, చిలుకూరు గ్రామాల సరిహద్దుల్లో చెరువులు తవ్వేసి ఆ తూడు బలిసిపోయి చెరువుగట్లు కూడా ఈ కాలువగట్టు మీదకి వచ్చి మొత్తం కాలువ పూడిపోయింది. ఆ పూడిపోయిన మూలంగా గుర్రపుడెక్క ఇది మనకు పైకి కనపడుతుంది తప్ప నీరు దిగే అవకాశం లేదు. ఆకుమళ్ళు కుళ్ళిపోతున్నాయి. ఆదుకోకపోతే రైతు అధోగతి పాలైపోతాడు. రైతుకి ఇంక వేరే దారి లేదు. మళ్ళీ ఆకు ఎప్పుడు పోతాడు, ఎప్పుడు చేస్తాడు, ఈ ప్రభుత్వం ఎప్పుడు చేస్తుంది అన్నదే కొంత ప్రభుత్వ అధికారులు గమనించి ఎమ్మటే తక్షణం చర్య తీసుకొని ఆకుమళ్ళని ముందు రక్షించే తర్వాత ఉడుపు 10 రోజులు వెనక ముందు అవుతుంది. ఆకుమళ్ళని రక్షించుకోలేకపోతే ఇంకా రైతు ఏం చేయలేడు. అధికారులు గమనించి దాన్ని ఆకుమళ్ళని రక్షించేందుకు తగిన చర్యలు తీసుకొని యంత్రాలని ఉపయోగించి చేయాలని కోరుకుంటున్నాం. మొబైల్ నెట్వర్క్ వినియోగదారులపై జియో, ఎయిర్టెల్ రీఛార్జ్ భారాలు పెంపుదలకు నిరసనగా కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నేత కె సత్యరాజు, నగర కన్వీనర్ పలివేల వీరబాబు మాట్లాడుతూ అంబానీ కుటుంబ వివాహ వేడుక కానుకగా ప్రజలపై భారాలు వేయడానికి ప్రధాని మోదీ అనుమతిచ్చారా అనే అనుమానం కలుగుతుందన్నారు. ప్రజల అవసరాన్ని అవకాశంగా తీసుకుని ప్రైవేట్ నెట్వర్క్స్ అయిన జియో, ఎయిర్టెల్ వంటి సంస్థలు రీఛార్జ్ భారాలను 12 నుండి 25% పెంచడం దారుణమన్నారు. ఇటీవల జియో, ఎయిర్టెల్ ప్రైవేటు ఛార్జీలను చాలా విపరీతంగా పెంచి ప్రజల మీద తీవ్రమైన భారాలు కల్పించారు. దీనికి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం యొక్క ఒత్తాసు చాలా తీవ్రంగా ఉంది. దీన్ని సిపిఎంగా మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా బిఎస్ఎల్ నేటికి కూడా 3G సర్వీసును కూడా ఇవ్వలేనటువంటి అసమర్థతగా ఆ బిఎస్ఎన్ఎల్ని కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. ప్రైవేటు సంస్థలు 5Gని ఉపయోగించుకుని వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తుంటే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎల్ని నేటికి కూడా 5G కల్పించకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. వెంటనే బిఎస్ఎల్ నెట్వర్క్ని అభివృద్ధి చేయాలా, అత్యంత సామాన్యులకు అందుబాటులోకి బిఎస్ఎల్ని తీసుకురావాలా. ఆ రకంగా 4, 5 సేవల్ని వెంటనే బిఎస్ఎన్ఎల్ కల్పించాలి. వాటికి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అవకాశం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఒక పక్క కార్పొరేట్లకి వేల కోట్ల రూపాయలు కట్టబెడుతూ మరో పక్క సామాన్య ప్రజల మీద నడ్డి విరిచేటటువంటి భారాలు వేయడం ఇది చాలా తీవ్రమైన అన్యాయం. మోడీ గారికి 3వ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలు బుద్ధి చెప్పారు. అయినా కానీ మళ్ళీ వచ్చిన వెంటనే విపరీతమైన ఛార్జీలు పెంచి ఎలక్ట్రల్ బాండ్లతో డబ్బులు సంపాదించడం అనేది బీజేపీకి అలవాటైపోయింది. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం. కాబట్టి ప్రజలు కూడా గమనించుకుని ఈ ఛార్జీలు తగ్గించే విధంగా ఈ పోరాటాన్ని కొనసాగించాలని, అందరూ సహకరించాలని, బిఎస్ఎన్ఎల్ని బలోపేతం చేయడానికి 4G, 5G నెట్వర్క్ వెంటనే బిఎస్ఎన్ఎల్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. నీళ్లు ఎంత నిత్యావసరమో ఈరోజు కమ్యూనికేషన్ కూడా అంతే నిత్యావసరం. సెల్ ఫోన్ లేకుండా ఎవరో ఉండే పరిస్థితి లేదు. ఒక పూట భోజనం లేకపోయినా పర్వాలేదు, కానీ సమాచార సాంకేతికత లేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థం అయిపోయింది. ఇటువంటి అవకాశాన్ని, ప్రజల యొక్క అవసరాన్ని అవకాశంగా తీసుకుని జియో, ఎయిర్టెల్ లాంటి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు విచ్చలవిడిగా ఛార్జీలు పెంచేస్తున్నాయి. మొదట ఉచితమని ప్రారంభించారు. ప్రజలందరూ అలవాటు చేసుకున్నాక ఈరోజు 3 నెలల రీఛార్జ్ బిఎస్ఎన్ఎల్ అయితే 500 రూపాయల లోపే ఉంటుంది. అదే జియో, ఎయిర్టెల్ అయితే 600 ఉండేది. ఇప్పుడు 800 రూపాయలకి 3 నెలల ఛార్జీ పెరిగిపోయింది. ఇటీవల కాలంలో వారి కుటుంబం నిశ్చితార్థానికి మోడీ గారు వచ్చిన తర్వాత వారిచ్చిన హామీ ప్రకారం ఈ పెంచారా అని సిపిఎంగా ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వ రంగాన్ని దెబ్బకొట్టి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు సంపద పెంచడమేనా బీజేపీ వాళ్ళ దేశభక్తి అని మేము ప్రశ్నిస్తున్నాం. నిజమైన దేశభక్తి అంటే ఈ దేశంలో దేశ ఆర్థిక వ్యవస్థ వెన్నుదన్నుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి. ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు ప్రజలందరికీ అతి చౌకగా కమ్యూనికేషన్ అందింది, ఏ తరగతి వారు అయినప్పటికీ.
అభివృద్ధి క్రమంలో సెల్ ఫోన్లు వచ్చినాయి, చాలా సంతోషం. కానీ బిఎస్ఎన్ఎల్కి 4G 5G నెట్వర్క్ 2023 నవంబర్ నుంచి తీసుకొస్తామని 2023 మార్చిలో కేంద్ర మంత్రి గారు చెప్పారు. ఏమైపోయింది ఆ హామీ? నీటి మూటగా మిగిల్చేశారా? దయచేసి కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. బిఎస్ఎన్ఎల్కి 4G 5G నెట్వర్క్ అందించడంతో పాటు జియో, ఎయిర్టెల్ లాంటి ప్రైవేట్ నెట్వర్క్ కంపెనీల మీద నియంత్రణ ఉండాలని సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. తిరుమల శ్రీవారిని ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ దర్శించుకున్నారు. ఉదయం ఏపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ సాధించిన సందర్భంగా హైదరాబాద్ కోకట్పల్లి శ్రీ బ్రహ్మరాంబ థియేటర్ వద్ద అభిమానులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి భారీ కేక్ ని కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం శ్యామలరాజు, అల్లూరి సత్యనారాయణరాజులు మాట్లాడుతూ సౌత్ ఇండియా నుండి మొట్టమొదటిసారిగా 2 సార్లు 1000 కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించాడన్నారు. ఈ చిత్రం మరిన్ని రికార్డులను బద్దలు కొడుతుందన్నారు. రాబోయే చిత్రాలు 2000 కోట్ల మార్కును దాటాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వరహాలరాజు, భీమరాజు, కూకట్పల్లి ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2 days బ్యాక్ ఈ 1000 కోట్లు అయింది. ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చింది అందరికీ పార్టిసిపేట్ చేయడానికి కాదు, మేము ఇండస్ట్రీని రూల్ చేయడానికి వచ్చాం. రూల్ చేయడానికి. అలాగే మీరు గత 7 సినిమాలు చూస్తే 7 సినిమాలు కలిపి 5000 కోట్ల పైన కొట్టిన ఏకైక హీరో ప్రభాస్. టోటల్ ఇండియాలోనే ఏ హీరోకి సాధ్యం కాదు, ఇంకా భవిష్యత్తులో కూడా ఏ హీరో కొట్టలేని విధంగా మా రికార్డ్స్ మేమే సృష్టిస్తాం, మేమే బీట్ చేస్తాం. అట్లా ఈరోజు 1000 కోట్లు కలెక్షన్ చేసిన సందర్భంగా కూకట్పల్లిలోని బ్రహ్మరాంబ థియేటర్లోని ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే పెద్ద ఎత్తున కేకు అది కట్ చేసి ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు కూకట్పల్లి బ్రహ్మరాంబ థియేటర్లో చేయడం జరుగుతోంది. నిజంగా ఒక హీరో 1000 కోట్లు కలెక్షన్ చేయటం అనేది ఇంతవరకు జరిగిందని మనం ఎక్కడా చూడలేదు. అలాగే ప్రభాస్కి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వైజయంతి మూవీస్ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ప్రభాస్ జై ప్రభాస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన ప్రజాప్రతినిధులకు సత్కారం. గెలిచిన అభ్యర్థులు ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ దిశానిర్దేశం. నా ప్రతిష్ట దెబ్బతీసిన వారిని వదిలే ప్రసక్తే లేదు. తాటాకు చప్పుళ్లకు తాను భయపడనన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఏపీలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎస్ నీరబ్ కుమార్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.